సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, ఇది మన సతీ సహగమనం కోసం, భర్త చచ్చిపోతే భార్య కూడా కావాలనేటువంటి సమాజం ఉన్నటువంటి అప్పుడు ఆ టైంలో అవిటి కోసం అన్ని వ్యతిరేకం. ఆయన అట్లుండొద్దు అని భర్త చచ్చిపోతే భార్య కూడా ఉంటుంది కరెక్ట్ కాదని చెప్పి వ్యతిరేకించి మనందరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సబలత్వం వాళ్ళకి కొట్లాడినటువంటి వ్యక్తి మహనీయుడు జ్యోతిరావు పూలే. మన అందరం తుపాకీ రోజులు కూడా మీరు చూసిండ్రు. నేను 80లో సర్పంచ్ అయితే మా ఊళ్ళో 89 అంబేద్కర్ విగ్రహం పెట్టాను. జ్యోతిరావు పూలే విగ్రహం మా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో మా సిఐ యాదవ్ తెలుసు. ఒకసారి చేయలేవట్టుండే ఎన్నూరులో ఉన్న నాయకులు చేయి కింద ఉన్నారు. ఎన్నూరులో జ్యోతిరావు పూలే విగ్రహాలని చేయలేవట్టుంది లేవు. మరి కాన్సెప్ట్ అడిగి వస్తుంది. అంబేద్కర్ విగ్రహాలు ఎందుకోసం ఉంటున్నాయి? అంబేద్కర్ అంటే చదువుకున్న పోరడు, చదువుకున్న అబ్బాయి, ముచ్చబిడ్డ ముసలోళ్ళు. ఈ అంబేద్కర్ ఏదనుకున్న ఎస్సీల కోసం రాజ్యాంగం రాసిండట్రా, సర్పంచ్లు గందుకే అవుతుండ్రు, ఎమ్మెల్యే గందుకే అవుతుండ్రు, ఎంపీలు గందుకే అవుతుండ్రు అనేది చెప్తుండ్రు, ప్రచారం అవుతుంది. జ్యోతిరావు పూలే విగ్రహాల్లో ఉండాలంతటా అప్పుడు ప్రచారం అవుతుంది. ఈ పూలే ఎవరో తెలుస్తుంది.